ధనుర్రాశి. ధనుర్రాశి వారికి నవంబర్ 24 తారీఖు సోమవారం నుంచి నవంబర్ 30 ఆదివారం వరకు ఏ రకంగా ఉండబోతోందనేది ఒకసారి చూద్దాం. అయితే ధనుర్రాశి వారికి ఈ వారం కూడా కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యయ స్థానంలోనే వీరికి ఎక్కువగా యోగ్యదాయకమైన గ్రహాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా వ్యయ స్థానంలో ప్రస్తుతం ఉండటం అనేది కేవలం లాభస్థానంలో ఉన్న ఏదైతే అంటే బుధుడు వక్రించి వెనక్కి వెళ్ళటం వల్ల ఈ వారం చివరి నుంచి వచ్చేప్పటికి కొద్దిగా అనుకూలత అనేది పెరుగుతుంది ధనుర్రాశి వారికి. అయినప్పటికీ కూడా ఎంత సంపాదించినా కూడా మరి ఏదో రకంగా ఆ సంపాదన మిగలకపోవటం, లేదు మనం బాగా కష్టపడుతున్నా కూడా మనకొచ్చే ఆదాయం మటుకు అంతంత మాత్రంగా ఉండటం. ఇది గత కొద్ది వారాలుగా ధనుర్రాశి ఎదుర్కొంటున్న సమస్య. అయినప్పటికీ కూడా ఏదైతే మరి బుధుడు వక్రించి వెనక్కి వెళ్ళటం లాభస్థానానికి చేరుకోవటం వల్ల ఇటు కలత్రకారకుడు, తర్వాత వారి యొక్క వృత్తి ఉద్యోగ కారకుడు లాభాల స్థితికి రావటం అనేది జరుగుతుంది కనుక ఇంచుమించుగా నవంబర్ చివరి నుంచి క్రమేపీ ధనుర్రాశి వారికి మంచి మార్పులు రావటం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఆదాయ అభివృద్ధి పెరగటం అనేది. అంతేకాకుండా ఇప్పటిదాకా మరి ఏదైనా సరే పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంటే గనక వారికి కూడా పెళ్ళిళ్ళు నిశ్చయం అవ్వటం అనేది కూడా ఈ అంటే వారాంతంలో ఎక్కువగా అలాంటి శుభ ఫలితాలు పొందే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వారాంతం అనేది తర్వాత వచ్చే 2, 3 వారాల వరకు కూడా వీరికి ఖచ్చితంగా కొన్ని మంచి మార్పులకి ఆలవాలంగా ఈ యొక్క ధనుర్రాశి గోచారం ఉంటుంది. అంటే కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే వారికి ఆ ఉద్యోగాలు లభించడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత ఏదైనా సరే దూర ప్రాంతాలకు వెళ్దాము అనుకునే వారికి కూడా అటువంటి పరిస్థితి ఉంది. ఆడవాళ్ళు అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళు, ఆడవాళ్ళకి మగవాళ్ళు సహాయం చేసే పరిస్థితి ఈ వారం కూడా ఇంకా కొనసాగే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య ఏదైనప్పటికీ కూడా చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ త్వరితగతిన ఏకమవటం అనేది మెచ్చదగిన సూచన. అయితే సంతాన విషయాల్లో మాత్రం ఏదో రకంగా ముఖ్యంగా వ్యయస్థానంలో మరి సంచారం చేస్తున్న ఏదైతే కుజుడి యొక్క గ్రహస్థితి ఉందో దానివల్ల ధన వ్యయం పెరగడం అనేదే కాకుండా సంతానపరమైన విషయాల్లో కూడా ఏదో రకమైన వ్యాకులత అమ్మయ్య ఈ నిమిషం మనం వారి పరంగా ఆనందంగా ఉన్నాం, పర్వాలేదులే ఇంక బాగుంటుంది అనుకుంటే ఏదో మరీ కొత్త సమస్య మన ముందు పెట్టడం, దాని మీద మళ్ళీ మనం మమేకం అవటం, ఈ రకంగా సంతాన విషయాల్లో మాత్రం ఏదో రకమైన ఇబ్బంది ఎదుర్కోవటం అనేది అయితే కనిపిస్తుంది. సరే మీ యొక్క పిల్లలు ఎవరైనా సరే మరి చదివే వాళ్ళు ఉంటే ధనుర్రాశి పిల్లలు ఎవరైనా సరే చదివే వాళ్ళు ఉంటే వారి యొక్క చదువు కూడా నిలకడగా సాగదు. కాసేపు పుస్తకం తీయటం, కాసేపు పుస్తకం మూసేయటం, దేని మీద ఆలోచన నిరంతరం నిరాటంకంగా సాగకపోవటం. అంటే ఆ ఏకాగ్రత భగ్నం అవటం. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ధనుర్రాశి వారి పిల్లలకి ఎక్కువగా విద్యార్థులకు కనిపిస్తున్నాయి. కనుక బాగా ఏకాగ్రత సాధింపజేయటం అనేది ముఖ్యం. ఇక ఇప్పటికే విదేశాల్లో ఉన్నవారికి ఈ వారం కొంత అదృష్టం అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే చదువుతో పాటు అక్కడ ఉద్యోగం చేసుకోవాలి అనే ఒక లక్ష్యంతో వెళ్ళి ఉద్యోగాలు లభించక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఈ వారం మరి ఉద్యోగం లభించే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. అది కొంతవరకు ఆనందకరమైన మార్పుగా కూడా చెప్పవలసి ఉంటుంది. కవులు, కళాకారులు, క్రీడాకారులు, మరి సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు చాలా ఎక్కువ మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి కూడా ఒక మంచి ప్రతిష్టాత్మకమైన కేసులు గెలవటం గానీ, కేసులు లభించడం గానీ ఈ వారంలో ఉండొచ్చు. ఇక విదేశాలకి కొత్తగా వెళ్ళాలనుకునే వారికి చెప్పాం. అక్కడ ఉన్న వారికి కూడా చెప్పాం. కాపోతే విదేశాలకి సంబంధించిన సంబంధాలు మనం ఏదైనా చేసుకోవాలని కూడా కొంతమంది అంటే పాత రోజుల్లో మరింత ఎక్కువగా ఉండేది. బయట సంబంధాలు అంటే అలాంటి దేశాల్లో ఉన్నవారికి మన పిల్లల్ని ఇవ్వాలని. అయితే ఇప్పుడు అలాంటిది ఏదైనా సరే కోరికలు ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే గనక అలాంటి వారికి ఈ వారం కొంత యోగ్యదాయకంగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసినప్పుడైతే గనక ధనుర్రాశి వారికి అధిక ధన వ్యయం అనేది ఒకటి. తర్వాత కష్టానికి సంబంధించిన ప్రతిఫలం వెంటనే లేకపోవటం అనేది ఒకటి. ఎంత మనం నిజాయితీగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా, ఎంత మరి అంకిత భావంతో కృషి చేసినప్పటికీ కూడా, దానికి సంబంధించినంత వేగంగా ముఖ్యంగా అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వల్ల ఏదో రకమైన గెలుపు అనేది అలా వస్తూ వస్తూ ఆగిపోతూ ఉండటం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా
ఎటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా దాని నుంచి క్రమంగా బయటకు రావటం అనేదైతే ధనుర్రాశికి కనిపిస్తుంది. ధనుర్రాశి వారు మరింత మంచి ఫలితాలు పొందడానికి వీరు కూడా ఈ వారమంతా కూడా మళ్ళీ ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన. ఓం శ్రీం శ్రీనివాసాయ నమః. ఓం శ్రీం శ్రీనివాసాయ నమః. ఇది వీలైనన్ని సార్లు చదువుకున్నట్టయితే గనక ఉత్తమ ఫలితాలు లభించడానికి ఉంటాయి. ఈ వారం వీరికి ఆదివారము, బుధవారము, గురువారము ఎక్కువగా కలిసొచ్చే రోజులుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈ వారం వీరేదైనా సరే బూడిద రంగు అంటే యాష్. ఆ యాష్ కలర్‌కి లేదా కొంత సిమెంట్ రంగుకి దూరంగా ఉంటే మంచిది. ఇంకా మిగతా అన్ని విషయాల్లో కూడా మీరు వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా జపించినట్టయితే, పూజించినట్టయితే గనక మంచి మార్పులు రావడానికి ఉంటుంది. ఇది ఈ వారం ధనుర్రాశి ఫలితాలు.